సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియోస్. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, సో మనమైతే మీరు తమ్నైల్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో థండర్ బాయ్ వర్సెస్ తమ్ముడు అని ఉంది కదా, వాడు ఎవడో కాదు మా తమ్ముడు, స్మార్ట్ గేమరు. సో ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదామా? తమ్ముడు ఇంట్రో వేసుకోద్దామా? ఇది జోక్లా తీసుకోండి. సో ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేసేసాం. నేనైతే బర్ముడా మ్యాప్ పెట్టాను. సో మా తమ్ముడు 0/4 0/7 కొడతానన్నా అన్నాడు. ఏం చెప్పి సౌండ్ ఒకటి 0/7 కొడతానన్నా అన్నాడు. ఏమవుతుందో ఏమో, ముందు చూడాలి వాడిని. వాడు ఇట్లా కోరుకుంటా ఉంటాడు, దేవుడా ఎట్లయినా విన్ అయ్యేటట్టు చూడు దేవుడా అని అనుకుంటా ఉంటాడు. కానీ ఇది అన్లిమిటెడ్ గ్లూ వాల్స్, అన్నీ అన్లిమిటెడ్ పెట్టినాను. వాడి రూల్స్ ఏంటంటే గ్రానైడ్ లేకూడదు. సో అదే ఒక రూలు. సో మన దగ్గర పారాఫాల్ ఉంది, వాడు మనల్ని ఏం చేయలేడు. ఓకే, ఆడొస్తున్నాడు మనము. ఓకే, ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేసాము. సో వాడైతే ఏదో ఫీల్ అయినట్టుంటాడు, పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఫస్ట్ రౌండ్ ఓపి హెడ్ షాట్ అయితే కొట్టాం గైస్ వాడికి. సో ఇంకా వీడియో అయిపోయిన తర్వాత మా తమ్ముడు వాయిస్ అయితే వినిపిస్తాను మీకు. గైస్ మీకు ఒక విషయం చెప్తాను. సో ఒక డ్యాన్స్ వీడియో పెట్టాను కదా, అది ఎవరో వేసింది కాదు, నేను అనుకోకుండా. అది నేను ఎప్పుడైతే మన ఛానల్లో ఒక 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో అప్పుడు నేను నా ఫేస్ రివీల్ అయితే చేయబోతున్నాను. ఓ దమ్ముండేవాడంతా అట్ట కొట్టడరా. వీడికేంది 25లో పడుతున్నాయి. ఒర్రే వీడు ఎందుకు వేసినాడు ఈడ, ఏంది రాదా? ఓ మా స్మోక్ గ్రానైడా ఎట్రా ఇప్పుడు? అరే యార్, వాడు కంటికి కూడా కనిపించట్లేదు నాకు. ఉండండి ఒక నిమిషం, గ్రానైడ్ వేద్దాము. ఓకే రిలీజ్ కరో. అరే యార్, కొట్టేశాడు గైస్. కొట్టాడా లేకపోతే నేనే అవుట్ అయ్యానా? గైస్ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి గైస్. అలాగే మీకు ఒక ఛాలెంజ్. సో ఏంటంటే ఆ ఛాలెంజ్, నేను అయితే ఎన్ని కిల్స్ కాదు ఎంత డ్యామేజ్ కొట్టానో అది మీరు కామెంట్ చేయాలి. తప్పనిసరిగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. తెక్కగా మాట్లాడతారు గైస్. సో స్మార్ట్ గేమ్ అనే తమ్ముడు ఎందుకు పెట్టుకున్నట్టే, వాడు నా తమ్ముడు కాబట్టి లాజిక్ అది ఎట్లా పెట్టుకోవచ్చా అనుకుంటారు గైస్. ఈరోజు వీడియోలో ఇంకొక ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదేంటంటే నేను నా ఐడిని రివీల్ చేయబోతున్నాను. అదే ఇంట్రెస్టింగ్ వీడియో. ఐడిని ఎలాగ ఇంట్రడ్యూస్ చేస్తావు బ్రో అని అనొచ్చు మీరు. దానికి నేను వీడియోలో చేయను. సో మీరు ఎవరెవరైతే హెచ్టీజీ అదే హలో తెలుగు గేమ్ వస్తున్నారో వాళ్ళని వాళ్ళ ఛానల్లో ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, నా ఐడి వాళ్ళకి ఎందుకు ఇస్తా. సో అందుకే మీరు ఏం చేయాలంటే, నా ఐడి లేదంటే స్టార్టింగ్ 7తో స్టార్ట్ అవుతుంది. సో లేకపోతే మీరు నా పేరే సజెషన్ చేయొచ్చు, #KrishYT. గైస్ మా తమ్ముడికి అసలు ప్లేస్ గురించే తెలియదు. వాడు వీడికి వస్తే అంతే, ఇంక వాడి పని అయిపోయింది. ఒక చిన్న ఫైరింగ్ ఇద్దాం. ఓకే, నేనైతే ఒక రౌండ్ కొట్టేసినాను వాడిని. గ్రానైడ్ వేసుకోకూడదు. ఒర్రే దొరికినాడు దొంగ. అరే ఎడ్డు, ఒరే వాడు ఆడా. అర్రే యార్, కొట్టినీలే ఏం కాదు, మన తమ్ముడే కదా. ఒక రౌండ్ వాడి అబ్బా నా రే, ఎంత పెద్ద మాట గైస్. వాడి దగ్గర మంచి బండిల్స్ ఉన్నా, గోల్డ్ రైడ్లో తీసిన బండిల్స్ ఉన్నా వాడు అంత వాడాడు అవి. సో రీజన్ ఎందుకంటే సో గైస్ వాడికైతే ఈరోజు ఒక లక్ వచ్చింది నా వల్ల వాడికి ఈ బండిల్ వచ్చింది గైస్. మీరు నమ్మతారో నమ్మరో, వాడు అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడున్నా వాడిని ఒక ప్రాంక్ చేయాలనిపిస్తుంది. గిల్లు లీడర్ నేను అయ్యి, మా మామ నాకు ఛాన్స్ ఇస్తే కదా గిల్ లీడర్ ఒకసారి కూడా ఇయ్యడు.
అదే నిజం మామ అని పెట్టుకున్నానే. ఓ పట్టదే బుర్రపాడు హెడ్ షాట్ గైస్. మీరు ముందర క్యాలిక్యులేటర్ పెట్టుకొని టక్ 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 అని నెంబర్లు కొట్టుకొని ఇదే మీకు ఛాలెంజ్. ఏంటంటే నేను ఎంత డ్యామేజ్ కొట్టినాను కౌంట్ చేసి చెప్పాలి. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ మీన్స్ క్యాలిక్యులేటర్ పెట్టుకొని టక్ 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 నెంబర్స్ వేసుకోండి. ఇది రివెంజ్ మ్యాచ్ గైస్. నేను తెల్లారి 3 మ్యాచ్లు ఆడితే వాడులా 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు వాడే గెలిచేసినాడు గైస్. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, వాడే గెలిచేసినాడు. వాడు ఇంకా వీడియో అయిపోయిన వెంటనే, అదే ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే పరిగెత్తా వస్తాడు. ఎందుకు బాట అంటాడు ఇలా. నేను ఓకే ఆ నుంచి పరిగెత్తుకొని వస్తాను స్ట్రైట్గా. ప్యూర్ రెడ్ నెంబర్స్ పడాలి వాడికి. ఓ రే 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 అంత కంగారు పడద్దురా. పుష్ప రైడ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్. సో గైస్ రేపైతే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే రాబోతుంది. ఒరేనా గ్లూ వాల్ పడుతున్నాయి. ఓకే, ఒరే కొట్టేశాడు గైస్. ఏమన్నా కొట్టాడు వాడు, కానీ మామూలుగా కొట్టలేదు. కానీ వాడు ఒక న్యూ ప్లేయరే, కానీ బాగా ఆడతాడు మ్యాచెస్ అలాగా. కానీ ఎక్కువ స్ప్రేయర్ వాడు. హెడ్కి స్ప్రే చేయడు, కానీ హెడ్కి స్ప్రే చేయడు వాడు. హెడ్కి స్ప్రే చేసే అస్సలు ట్రై చేయడు వాడు. ఎందుకంటే వాడికి హెడ్ షాట్స్ మీద నమ్మకం లేదు. హెడ్ పడుతుంది అలాగే నమ్మకం లేదు వాడికి. ఒరేనైనా డ్రోనే పంపిస్తావురా నువ్వు? డ్రోన్ బయలు చేస్తుండ్రా. ఓరే నాయన, వీడికి మన లొకేషన్ తెలిసిపోయింది గైస్. ఆ డ్రోన్ వచ్చే లోపల ఇంకోటి పంపించినాడు. ఏంది వీడు అవన్నీ పంపిస్తాడు రా. పంపిస్తా. అమ్మో ఇంకోటి. ఓ అది ముందుదేనా? నేను ఇంకా వచ్చిందే. ఓకే వాడు ఆడున్నాడు. ఎందుకు కదిలినట్టు అనిపించింది నాకు. ఆడ ఎవడో కదిలినా వాడప్ప. ఎవడో కదిలినాడు ఈడ. స్నైపర్ పెట్టుకో. ఆడ వచ్చుంటే స్నైపర్ అన్నా పెట్టుకొని ఉండట. మా వెనకాల నుంచి వచ్చినాడు. రే సీక్రెట్ ఫెల్లో. ఓయమ్మా వచ్చొద్దు. ఫాస్ట్ రైస్. నేను ఎక్కువగా హెడ్కి స్ప్రే కూడా చేస్తాను ఒకసారి. అప్పటి నుంచి MP5 అయితే హెడ్ల మీద హెడ్లు పడుతున్నాయి వాడికి. మనం తట్టుకుంటే మామూలుగా ఉండదు గైస్. చూస్తున్న వాళ్ళని ఎవరెవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటారో వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎందుకు చూస్తారు గైస్? మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే నేను నా ఐడిని రివీల్ చేయను. మీరు ఒక 50 సబ్స్క్రైబర్స్ని రీచ్ ఇస్తే అప్పుడే నేను నా ఐడిని రివీల్ చేస్తా. అన్న ఇంకా ఎప్పుడు అన్నా అనుకోవచ్చు. నేను చెప్పాను కదా ఫేస్ రివీల్ 100 సబ్స్క్రైబర్స్ కానీ, అలాగే ఐడి రివీల్ వచ్చేసి 50 సబ్స్క్రైబర్స్కి. ఎంత ఫాస్ట్గా మీరు 50 సబ్స్క్రైబర్స్ చేయగలుగుతారో అప్పుడు నేను నా ఐడిని ఓకే వాడు దొరికేసినట్టున్నా. అరే ఆడంటే ఆడుకుంటే హెడ్ షాటా. హెడ్కి స్ప్రే చేసినాడు కదా వాడు. ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు కూడా ఆ వీడియోని అక్కడ పాస్ చేసి చూడొచ్చు. కరెక్ట్గా హెడ్కి కొట్టాడు గైస్ వాడు. హెడ్కి కరెక్ట్గా స్ప్రే చేసినాడు. ఇప్పుడు నా రహదారి అన్నట్టు పోతాను నేను ఒక సీక్రెట్ ప్లేస్ నుంచి పోతాను. వాడికి అస్సలు తెలియదు ఆ ప్లేస్. ఇద్దరు పోటాపోటీకి గుట్టుకొని వస్తున్నాము ఒక రౌండ్లు. హెడ్ బాగానే కనెక్ట్ చేసినాడుగా. 4 రౌండ్లు హెడ్లు కొడితే MP5తో బాగానే కనెక్ట్ చేస్తున్నాడు రోయ్ హెడ్లు. రేపటి వీడియో ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే వీడియో నేను చెప్పాను కదా ఓరిగల్కి డ్యాన్స్. అది ఎవరే వేసింది కాదు, మా ఫ్రెండ్ వేసాడు. సో వాడైతే ఇక్కడ ఉండొచ్చు అనుకుంటా. నాకు ఈ బండి లక్ ద్వారా వచ్చింది. లక్ ఎట్లా ఉందంటే 99 చాలా మందికి ఇప్పుడు 99 స్పిన్స్కి రావట్లేదు. పోయినా ఉన్నాడు వీడు. ఓకే ఒక రౌండ్ వాడు ఇంకో రౌండ్ నేను, ఒక రౌండ్ వాడు ఇంకో రౌండ్ నేను. అట్టే కొట్టుకుంటాను ఇద్దరు.
నాకు M1 డబ్ల్యూఎస్ వద్దు, MP5 చాలరా నాకు. గైస్ మీరు చూసుకున్నట్టయితే ఒక రౌండ్ వాడు ఇంకో రౌండ్ నేను, ఇంకో రౌండ్ వాడు ఇంకో రౌండ్ నేను, అట్లా కొట్టుకుంటున్నాం. పోటీకి కొట్టుకునేస్తున్నాం రౌండ్లు. ఇప్పుడు వాడు కొడతాడు, నెక్స్ట్ నేను కొడతా, నెక్స్ట్ వాడు కొడతాడు, దాంతో నేను బూయా కొడతా. ఎవరు బూయా కొడతారో ఏమో, ఎందుకంటే మనం ఎమోట్లు వేసుకోవాలి. మనం ఎమోట్లు రాజు. సో పాపం గైస్ వాడికి ఒక ఎమోట్ కూడా లేదు. అండ్ ఎప్పటి నుంచో అన్న నా దగ్గర నాకు ఎమోట్ లేదు, నాకు ఒక గిఫ్ట్ పంపి, నాకన్నా నాకు ఒక గిఫ్ట్ పంపి అన్న 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 నాకు గిఫ్టులు పంపి అన్న, ఒక ఎమోట్ పంపి అన్న అని అనొస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడన్నా అన్న నాకు కొన్ని డైమండ్స్ అన్న నీ దగ్గర డైమండ్స్ ఉన్నాయా అని అడిగినాడా? ఒక్కసారి కూడా అడగలేదు. ఎందుకంటే నా దగ్గర ఉండేది అదే 4 డైమండ్లు. ఒరే నాయనా, దూకేసిన మర్చిపి. ఏంది ఎక్స్ట్రీ కార్డర్? ఏమోలే మనకెందుక. ఎక్స్ట్రీ కార్డర్ అంటే ఇదే గైస్, ఎప్పుడు చూసి అమ్మా అర్రే బయటికి రారా. ఒర్రే కొట్టేశాడు గైస్, నేను చెప్పినట్టే జరిగింది. నేను ఏం చెప్తున్నాడని జరుగుతుంది. వాడు హెడ్కి స్ప్రే చేస్తున్నాడు, హెడ్కి బాడీకి స్ప్రే చేస్తున్నాడు గైస్. వాడు కామెడీగా, వాడు మా ఇంట్లోనే ఉంటాడు గైస్. ఈరోజు కామెంట్ సెక్షన్లో చెప్పాను కదా ఛాలెంజ్, క్యాలిక్యులేటర్ పెట్టుకొని టక్ 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 నెంబర్లు కొట్టుకోండి ఎంత కొట్టినాను డ్యామేజ్. ఒక రౌండ్ వాడు ఇంకో రౌండ్ నేను పోటీకి గుట్టుకునేస్తున్నాను కదా. 5 హెడ్ షాట్లు కొట్టినాను. ఎవరు బూయా కొడతారో ఏమో డౌట్గా ఉంది. నేను కనుక బూయా కొడితే వచ్చినాడు ఉత్తి కారేస్తాడు. అది గైస్ సంగతి, ఉత్తి కారేస్తాడు. ఇంట్లో ఉన్నాను గమ్మునున్న నీడు. వీడు అడిగి చూసినాడు, వీడికి ఎప్పుడు హెడ్ స్ప్రే చేయాలో అర్థం కావట్లా. ఒరే నేను దొరికినాడు దొంగ 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 అమ్మో దొంగ. నాకు ఈ గన్లు ఏమో అవసరం లే. వచ్చినాడు వీడు. రై నన్నెందుకు కొడతాడు? రై గైస్ 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 కొట్టేస్తున్నాడు గైస్, ఉత్తి కారేస్తున్నాడు. మీరన్నా స్మార్ట్ గేమర్ ఛానల్లో పోయి ఉతకద్దురా అన్నని పెట్టండి గైస్ కామెంటు. ఈపు వాచేస్తున్నాడు వాడు. ఆ పక్కనే కూర్చొని ఆడుతున్నాడు గైస్ గేము. ఏం కాదులేండి, సౌండ్ తగ్గించుకోడంట గైస్. ఒక రౌండ్ వాడి ఇంకో రౌండ్ నేను, ఒక రౌండ్ వాడి ఇంకో రౌండ్ నేను కొట్టుకుంటాను. అందరూ అంటాను మర్చి ఇద్దరు. ఒక రౌండ్ వాడు ఇంకో రౌండ్ నేను, ఒక రౌండ్ వాడు ఇంకో రౌండ్ నేను. అబ్బా యూఎస్పీ కింగు ఏంద్రయ్యా ఏం చెప్తున్నా? దానిపైన ఏం చేస్తున్నావు? రాడు కూర్చోండి. యూఎస్పీ రాజ్ తగ్గేదిలా. ఓరే నేను వీడు నన్ను ఎక్కడ కొట్టబోతాడు? గువాలు వేసుకున్నావు కింద దిగుతాడే. ఓరే నేను యూఎస్పీ రాజ్ తగ్గేదేలా. రాజ్ నెట్ పోయింది. రాజ్ ఇంకా కొట్టుకో రాజ్, ఎంతగా అంటే అంత కొట్టుకో రాజ్. కొట్టుకొని ఇట్టా ఏం కాదండి గాయస్, మనకి ఇదే లాస్ట్ రౌండ్. చుక్కలు చూపిద్దాం. నన్ను వేస్ట్ ఫెల్లో అన్నాడు కాబట్టి గైస్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది రివెంజ్ మ్యాచ్. వేస్ట్ ఫెల్లో అన్నందుకు గైస్ మీరు ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో నాకు తెలీదు. సో నేనైతే ఐడి రివీల్ చేస్తాను. సో 100 సబ్స్క్రైబర్స్కి నేను నా ఫేస్ రివీల్ అయితే చేస్తాను. ఎంత ఫాస్ట్గా మీరు చేస్తారో అంత ఫాస్ట్గా నేను నా ఫేస్ రివీల్ చేస్తాను. మీరు ఇంకా ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఇన్స్టా వచ్చేసాడు. సరే ఇంకా మనమైతే బూయా కొట్టేసాం. మా తమ్ముడు నన్ను బుద్ధి సో ఈరోజు వీడియోకి అయితే ఇంకొక అనదర్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.